మే 3న జరిగిన నీట్ ఎగ్జామ్ను రద్దు చేసుకుంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. పరీక్ష కంటే ముందే ప్రశ్నాపత్రాలు లీక్ అయిపోయాయి. కొన్ని ముఠాలు చొరబడి అమ్మేశారు అని చెప్పి ఈ విషయం విచారణలో తేలిందని, దీనికి సంబంధించిన ఆధారాలు సోషల్ మీడియాలోనే చక్కర్లు కొట్టాయి. రాజస్థాన్లో ఈ ముఠా బయటపడితే తర్వాత వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారిస్తే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలకు పాకిపోయిందట. ఇంకా దీన్ని కొందరు న్యాయ నిపుణులతో కూడా సంప్రదించింది ఎన్టీఏ. ఏమీ చేయలేం, ఇది సుప్రీంకోర్టుకి వేసినా కనుక ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టేస్తారు. సో అక్కడి వరకు వీళ్ళు పరువు పోగొట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసే బదులు మధ్యలో రద్దు చేసామని చెప్పి న్యాయ నిపుణులు కూడా చెప్పారని మొత్తం నీట్ ఎగ్జామ్ రద్దు చేసేసారు. మళ్ళీ ఎప్పుడు పెట్టేది ప్రకటిస్తారట. ఈసారి ఫీజులు కూడా కట్టక్కర్లేదట. ఇంతకుముందు కట్టిన రిజిస్ట్రేషన్ ఫీజే వెనక్కి ఇస్తారట. మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ అక్కర్లేదు, ఫీజు కూడా అక్కర్లేదట. వీళ్ళు మొత్తం రద్దు చేసుకుంటూ 23 లక్షల మంది విద్యార్థుల జీవితాన్ని నాశనం చేశారు కదరా. 23 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. నీట్ అంటేనే ఇంకేదో ప్రాణాలకు పోరాడినట్లే ఉంటుంది. ఎంత డిమాండ్ ఉంటుంది, ఎంత ఆశగా చదువుతారు, ఎంత గానం చదువుతారు, ఎంత ప్రిపేర్ అవుతారు. 23 లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ కుటుంబాలు ఒక ఎగ్జామ్ సక్రమంగా నడపలేరు. నీట్ ప్రతి నుంచి ఇవే ఆరోపణలే, ప్రతిసారి ఇవే అవకతవకలే, ప్రతిసారి ఇవే విమర్శలే. ఎందుకు ఈ ప్రభుత్వాలు రాజీనామా చేసి వెళ్ళిపోవచ్చు కదా. వీళ్ళ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం కార్లు వాడకు, బైకులు వాడకు, తిండి తినకు, ఆయిల్ తినకు, ఇంకోటి చేయకు, ప్రయాణాలు పెట్టుకోకని మళ్ళీ దేశం మీద ప్రేమతో చెప్పినట్లు చెబుతారు. ఇప్పుడేమో 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసి ఎంత ప్రిపేర్ అయి ఉంటారు. ఇప్పుడు ఎంత వాళ్ళు బలహీనం అయిపోతారు. మళ్ళీ వాళ్ళ మైండ్ ప్రిపేర్ చేసుకొని మానసికంగా సిద్ధమై పరీక్షకు ప్రిపేర్ అయ్యేమంత ఆషామాషిగా ఉంటుందా? అంత ఆషామాషిగా ఉంటుందా? సిబిఐ విచారణ జరిపిస్తారంట. జరిపిస్తే దోషులు ఎవరో తేలుతారు. సరే, సక్రమంగా జరిపించడం చేత కాకపోవడమేంది? ఒక్క వ్యవస్థనన్నా సక్రమంగా వాడతారా? ఈడీ సిబిఐని వాడతారు. ఈసీని, ఈడీని, సిబిఐని అయితే సక్రమంగా వాడతారు. ఈ మధ్య న్యాయస్థానాలు కానీ వాడడం మొదలెట్టారని చెప్పి విమర్శలు ఉండనే ఉన్నాయి. 23 లక్షల మంది విద్యార్థులండి నాశనం అయిపోలే వాళ్ళ భవిష్యత్తు. ఎంతమంది జీవితాలు తలకిందులు అయిపోతాయి, ఎంతమందికి టెన్షన్ వీళ్ళ వల్ల. సక్రంగా పరీక్షలు కూడా నిర్వహించలేరా? ఎప్పుడు ఇదే తంతు వీళ్ళతోటి. ఈ మరీ ముఖ్యంగా నీట్ రిలేటెడ్ ఏ ఒక విషయంలో వీళ్ళ పనితీరు బాగుంది. సినిమా డైలాగులు చెప్పి కులం, మతం, దేవుడు అని చెప్పి దాన్ని ముందు పెట్టి మధ్యలో ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టి ఈడీని, సిబిఐని, ఐటీని అడ్డు పెట్టుకొని అధికారంలోకి రావడం ఒకటి పర్ఫెక్ట్గా చేసుకుంటారు. అది తప్ప ఏ విషయంలో పర్ఫెక్ట్ చేశారు? ఎంత దారుణం. ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థులు ఒరని పాసుగుల ఎంతమంది కుప్పగూలిపోతారు ఇది వింటే.